నేను ప్రజల మీద చెప్తాను, నేను ప్రజల భాష మాట్లాడుతున్నాను. పేపర్ మీద సబ్జెక్ట్ వేరండి, ప్రజల్లో ఉండేది వేరు. ఒక్కటే మాట ప్రజలు గుర్తుంచుకోండి, ఒక వేరుశెనగపప్పు గుళ్ళు మీరు సూపర్ బజార్లో కొన్ని ఎక్కడ కొన్న కిలో 90 రూపాయల నుంచి 110 సుమారు 90 వేసుకోండి. ఒక కిలో గుళ్ళు కనుక మీరు ఆయిల్ ఆడిస్తే 30 to 40 డిపెండ్స్ ఆన్ దీన్ని బట్టి వస్తుంది. అంటే సుమారుగా మీరు 3 కిలోలు వేరుశెనగ గుళ్ళు కొంటేనే 1 కిలో ఆయిల్ వస్తుందండి వేరుశెనగాయలు. అంటే 3 కిలోల కాస్ట్ ఎంత పడుతుంది? కనీసం 250 పడుతుంది కదా. 3 9 27 250 వేసుకోండి. గుళ్ళు ఖరీదు పడుతుంది కదా. మార్కెట్లో డబుల్ రిఫైన్డ్ వేరుశెనగాయలు 80 రూపాయలకి వేస్తున్నాడు చెప్పండి. 80 రూపాయలు ఎంఆర్పి. ఆగండి చెప్తాను, ఆగండి. దాంట్లో మ్యానుఫ్యాక్చర్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, రిటైలర్ ప్రాఫిట్, ప్యాకింగ్, అడ్వర్టైజ్మెంట్లు, ట్యాక్స్లు, ఒక ఎంప్లాయీస్ ఓవర్ హెడ్స్, ట్రాన్స్పోర్ట్ 9 కలిస్తే ఆ 80 రూపాయలు. మీకు గింజల ఖరీదు 250 రూపాయలు పడతాయంటే 80 రూపాయలు ఎంఆర్పి. ఆగండి చెప్తానండి. ఈ లాభాలు మొత్తం తీసేస్తే 15 నుంచి 20 రూపాయలు మించి ఆ రా మెటీరియల్ కాస్ట్ పడదు. 15 నుంచి మనకు 250 పట్టం ఏంటి, 15-20 వాడికి ఎట్లా పడింది? అడేనా దాని మీద రైతుల దగ్గర ఎంత కొంటున్నారు? రైతుల దగ్గర 150 అనుకోండి. కాదండి, ప్రజలకు అవసరమైన సబ్జెక్టు. నేను ఒక దీనిగా పట్టించుకున్నాను. మొన్న 22,000 పెట్టి మిషన్ కొనుక్కుని వేరుశెనగ గుళ్ళకి అని చెప్పి మార్కెట్కి వెళ్ళాను. అనంతపురం నుంచి తెప్పించుకున్నాను బస్తాకి. మేము కొంత 90 రూపాయలు కొన్నాను. 90 రూపాయలు హోల్సేల్ బస్తానికి కొంది. 90 రూపాయలకి హోల్సేల్ రైతు దగ్గరే మేము కొంది. పోనీ 70 రూపాయలకి వచ్చింది అనుకోండి, 70కే అమ్మాడు అనుకోండి. రైతుకు పడే కాస్ట్ 70 అనుకోండి, 200 పడుతుందిగా. కనీసం 3,020 200 రూపాయలు పడుతుందిగా. ఇది 20 రూపాయలు 15 రూపాయలు వాడికి ఆయిల్ ఎలా పడతాయింది? ఇంకొక క్వశ్చన్, అందులో ఇంకేదో గింజలు కలిపాడు అనుకుందాం మీరు మాట వరుసకి. అసలు 15 రూపాయలకి 20 రూపాయలకి వచ్చే గింజల కిలో ఏంటి చెప్పండి? ఒకవేళ 15 రూపాయలకి చింతపెక్కలు వచ్చినా ఆ గింజ కలిపారు మీరు అనపోయినా 3 15 45 రూపాయలు కావాలండి. ఎలా ఏ రకంగా వస్తుంది? ప్రతి కంపెనీ ఇలానే అమ్ముతుంది, ఒక నీచమని వస్తాం. మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్తాను. గవర్నమెంట్ కళ్ళు మూసుకున్న గవర్నమెంట్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. కళ్ళు మూసుకున్న దొంగల దోపిడి నీచమైంది. పసిపిల్లలు తాగితే ప్రాణాలతో ఆడుకునే గవర్నమెంట్ సిగ్గుపడండి. నేను ఒక విషయం చెప్తాను.